హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎడ్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే చాలా మంది ఇప్పుడు అడిగేది ఏంటంటే కాలేజ్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అన్న నాకు 60 నుంచి 80 వేల మధ్యలో ఒక మంచి ల్యాప్టాప్ కావాలి. అలాగే కాలేజ్కి వెళ్ళే వాళ్ళే కాకుండా నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళు కూడా నేను ఎడిటింగ్ చేసుకోవాలి, నాకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలి అండ్ నాకు మంచి ఆల్రౌండర్ ల్యాప్టాప్ కావాలి, ఏ పర్ఫార్మెన్స్ చేసినా కానీ నాకు ఇంకా ల్యాగ్ ఉండకూడదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో ఏంటంటే ఈ 60 నుంచి 80 వేలు అంటే మాక్సిమం ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ గేమ్స్ వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడిప్పుడే ప్రైమరీ ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను, నేను ప్రియార్ నేర్చుకుంటున్నా, లేదంటే డావెన్సీ నేర్చుకుంటున్నాను, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటున్నాను, క్యాన్వాస్ ఇవన్నీ నేను ల్యాప్టాప్ లో హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను. బేసిక్స్ నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా అనుకునే వాళ్ళందరూ 60 నుంచి 80 వేలలో ల్యాప్టాప్ చూస్తున్నారు అనమాట. వాళ్ళ కోసమే ఈ వీడియో. 60 నుంచి 80 వేలలో నేను ఒక టాప్ 5 ల్యాప్టాప్స్ అయితే వేరాను. ఈ 5 ల్యాప్టాప్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్స్ కి వచ్చినప్పటికి చాలా మంది ఏంటంటే స్పెసిఫికేషన్స్ చూసి కొనుక్కోవాలి, అంతేగాని ఇది యాస్ స్టఫ్ గేమింగ్ బాగుంటది, గేమింగ్ అని ఉంది కదా అది తీసేసుకుందాం, లేదంటే హెచ్పి తీసుకుందాం. చాలా మంది ఏంటంటే హెచ్పి బాగుంటది, హెచ్పి తీసుకుందాం, హెచ్పి బాగుంటది, హెచ్పి తీసుకుందాం, లేదంటే డెల్ తీసుకుందాం, లేదంటే యాసర్ తీసుకుందాం, అలా చెప్పేసి చాలా వరకు చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడాల్సింది ల్యాప్టాప్ లో అది మామూలుగా ఈ సిరీస్ నుంచి వచ్చిందా, ఇది మన ఫోన్ లో చూసినట్టు రెడ్మీ నోట్ సిరీస్ అంటే బాగుంటది, F2 ఓపో వచ్చినప్పటికి F సిరీస్ అంటే బాగుంటది, అలా కాదు. ఇది వచ్చినప్పటికి స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకోవాలన్నమాట. స్పెసిఫికేషన్స్ పరంగా అంటే ఇప్పుడు నువ్వు ఎడిటింగ్ చేయాలనుకుంటున్నావు, నీకు గ్రాఫిక్ కార్డ్ అండ్ ర్యామ్ అనేది చాలా మంచిది, అదే చాలా యూజ్ అవుద్ది, అదే మీకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది నువ్వు అవి చేసినప్పుడు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి, మంచి ర్యామ్ అండ్ మంచి గ్రాఫిక్ కార్డ్ ఉన్నది, అలాగే మంచి ప్రాసెసర్ ఉన్నది, ఈ 3 చూస్ చేసుకోవాలి. లేదు నువ్వు ఓన్లీ కోడింగ్ చేయాలనుకున్నావు, నీకు ఒక నార్మల్ ల్యాప్టాప్ సరిపోద్ది, నీకు గ్రాఫిక్ కార్డ్తో సంబంధం లేదు. అలాంటప్పుడు నువ్వు నార్మల్ చూస్ చేసుకోవాలి. నువ్వు స్పెసిఫికేషన్స్ పరంగా చూస్ చేసుకోవాలి తప్పితే కనుక మీరు ఇలాగైతే చూస్ చేసుకోకూడదు. ఫోన్స్ చూస్ చేసుకున్నట్టయితే ల్యాప్టాప్స్ అయితే చూస్ చేసుకోకూడదు అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, ల్యాప్టాప్ కొన్నామంటే దేనికి కొన్నా, ఎలా కొనాలని చెప్పేసి నేను ఇప్పుడు దాకా చెప్పింది ఇన్ఫర్మేషన్ అనమాట. స్పెసిఫికేషన్స్ చూసి కొనుక్కోవాలి. అది మరి టాప్ 5 ల్యాప్టాప్స్ ఫ్రమ్ 60,000 to 80,000. ముందే చెప్తున్నా, 60,000 అంటే ఎగ్జాక్ట్ 60,000 ఉండదు. ల్యాప్టాప్స్ వచ్చినప్పటికి ఫోన్స్ లాగా మనకి 15,000లో 12,000లో 10,000లో అలా దింపరు అనమాట. దింపితే 64, 63, 65, 67 మీకు స్పెసిఫికేషన్స్ అన్నాం కదా. ఒక దానిలో ఒక స్పెసిఫికేషన్ లేదంటే ప్రైస్ తగ్గుదు. అదే మీకు స్పెసిఫికేషన్ కావాలంటే దానికి ఇంకో 2,000 అలాగే ఎక్స్ట్రా పెట్టుకొని పెంచుతారు. ఒకే దానిలో మీకు చాలా వేరియస్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ తో వేరియస్ ల్యాప్టాప్స్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి అనమాట. కాబట్టి 65,000 నుంచి నేను ఇప్పుడు చెప్పే మేజర్ ఈ 5 ల్యాప్టాప్స్ 65,000 అబౌవ్ నుంచి 77,000 దాకా అయితే ఉంటది అనమాట. ముందే చూసుకోండి. మరి ఇంకేం కాలేసం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 5 ల్యాప్టాప్స్ అన్నాను కదా. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి ఎంఎస్ఐ నుంచి ఫస్ట్ టాప్ 1 ఎంఎస్ఐ నుంచి ఎంఎస్ఐ GF63. ఇది గుర్తు పెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ ఎట్ దట్ ప్రైస్ సెగ్మెంట్ అనమాట. ఇది ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఏ ల్యాప్టాప్ అయితే ఇవ్వదు. ఒకవేళ మీరు ఎడిటింగ్ చేయాలనుకున్నా, గేమింగ్ చేయాలనుకున్నా, ఇప్పుడే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, నేను ఎడిటింగ్ ప్లస్ మొత్తం అన్ని దానిలో కంట్రోల్ చేయాలి మొత్తం అనుకున్నా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. ఇది నేను ఆల్రెడీ కొన్ని మరీ చెప్తున్నా. ఇది MSI GF63. ఈ ల్యాప్టాప్ వచ్చినప్పటికి మీకు ప్రైస్ వచ్చినప్పుడు 67,990 రూపాయలకి అయితే పడుతుంది అనమాట. మీరు ఒకవేళ ఇది వచ్చినప్పటికి 16 GB ర్యామ్, 1 TB HDD అండ్ 256 GB SSD తో వస్తుంది. ఒకవేళ మీరు 512 GB SSD కావాలనుకుంటే కనుక ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అక్కడే ఉంటుంది, మనకి ప్రొవైడ్ తీసుకోవచ్చు. కాకపోతే 10,000 తేడా ఉంటుంది, చూసుకోండి. ఇది వచ్చినప్పుడు 67,000 కదా, అది 76,000 దాకా అయితే ఉందన్నమాట. కాబట్టి చూసుకోండి, 512 కన్నా 256 సరిపోతుంది. 256 తీసుకోండి, ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్ గా ఆల్రెడీ 1 TB HDD ఉంది కాబట్టి. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే i5 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ 12th జనరేషన్ 12450 అదే 12450 హెచ్ ప్రాసెసర్ అయితే మనకి హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే 67,000లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీనిలోనే మీకు 6 GB గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 GB ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు చూసుకున్నట్టయితే మాక్సిమం 4 GB గ్రాఫిక్ కార్డ్ ఇవ్వడమే ఎక్కువ, ప్రతి బోర్డు అదే చూస్తాడు. కాబట్టి వీడు 6 GB అయితే ఇస్తున్నారు అనమాట. కాబట్టి కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే NVIDIA GeForce RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. ఈ RTX 4050 మీకు దొరకాలంటే మినిమం 80,000 దాటి పెట్టాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే 4 ల్యాప్టాప్ లో కూడా మీకు ఈ RTX 4050 అసలు ఎక్కడ కనబడదు, కానీ ఈ ఒక్క ల్యాప్టాప్ లోనే మీకు 67,000కే RTX 4050 కనబడింది అనమాట. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అనిపించింది. అందుకనే RTX 4050 అండ్ 6 GB గ్రాఫిక్ కార్డ్ కాంబినేషన్ ఇస్ చాలా వండర్ఫుల్ కాంబినేషన్.
LPDDR6 టెక్నాలజీ గ్రాఫిక్ కార్డ్ తో మనకి రన్ అవుతుంది. ర్యామ్ వచ్చినప్పటికి LPDDR4 ర్యామ్ టెక్నాలజీ అయితే మనకైతే రన్ అవుతుంది అనమాట. అండ్ 65 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ ఫోన్ లాగా అయితే తీసారనమాట. అండ్ 1.86 kgs లైట్ వెయిట్ అయితే వస్తుంది. ఇప్పుడు వరకు నేను చెప్పిన ల్యాప్టాప్, ఇప్పుడు నెక్స్ట్ చెప్పే ల్యాప్టాప్ లో కూడా లైట్ వెయిట్ ఉండేది ఇదే. ఇది నేను యూజ్ చేశాను. బిల్డ్ క్వాలిటీ కింద బాగుంటుంది, డిస్ప్లే కింద బాగుంటుంది, అన్ని బాగుంటది. కాకపోతే వెబ్ క్యామ్ వచ్చినప్పటికి కొద్దిగా బ్లర్రీ ఉంటది. అది ల్యాప్టాప్ వెబ్ క్యామ్స్ మీరు ఎప్పుడు ఆశ పెట్టుకోకండి, కాబట్టి అది అలాగే ఉంటాయి అనమాట. ఇది ఈ ల్యాప్టాప్ వచ్చినప్పటికి 67,000లో చెప్తున్నాం కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. అండ్ తర్వాత సెకండ్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి ఏసర్ నుంచి ఏసర్ ALG అయితే ఉంటది అనమాట. ఇదివరకు అయితే ఏసర్ నైట్రో 5 చెప్పేవాడిని. ఇప్పుడు 2024లో మనకి ఏసర్ నుంచి ఏసర్ ALG అని చెప్పేసి మనకు ఒక కొత్త ల్యాప్టాప్ వచ్చింది. ఈ ఏసర్ ALG ఏంటంటే 68,999 రూపాయలకి అయితే పడుతుంది అనమాట. ఇది వచ్చినప్పటికి i5 ప్రాసెసర్ 12th జనరేషన్ అండ్ 12450 సేమ్ ప్రాసెసర్ అయితే మనకి దీనిలో అయితే ఉంటుంది. అండ్ 16GB ర్యామ్ 1TB SSD తో రావడం జరుగుతుంది. దీనిలో మీకు SSD 1TB ఉంటుంది. ఇంకా ఆల్టర్నేటివ్ గా మీరు 256 512 అక్కర్లేదు. 1TB సరిపోద్ది. 1TB SSD దీనిలో ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్. నాకైతే టాప్ 2లో పెట్టడానికి కారణం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అది ఉంది. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ వచ్చినప్పటికి 6GB గ్రాఫిక్ కార్డ్ RTX 3050 4050 కాదు 3050 చెప్పాను కదా, అది ఒక్కటే మీకు 4050 ఉంటుంది. ఇది వచ్చినప్పటికి 3050 RTX 3050 మీకు 68,000కి అయితే దొరుకుతుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మీరు ఒకవేళ 50,000 60,000లో చూస్తే కనుక మీకు GTX ఎక్కువ దొరుకుతాయి, RTX తక్కువ దొరుకుతాయి. దీనిలో వచ్చినప్పటికి RTX కనబడుతుంది. ఈ 60 దాటి పెడుతున్నాను, ఇంకా నా దగ్గర బడ్జెట్ ఉంది, నేను పెట్టుకుంటాను ఒక 60 దాటి అంటే కనుక మీరు GTX తీసుకొని అయితే వేస్ట్. కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి కానీ అవి చూస్ చేసుకోకండి. మాక్సిమం RTX చూడడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఎడిటింగ్ చేయాలనుకున్నా, రేపు పొద్దున 3D నువ్వు ఏమైనా నేర్చుకోవాలనుకున్నా, సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలనుకున్నా కానీ మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ 1.99 kgs తో మీకు అయితే దొరకడం జరుగుతుంది. LPDDR4 ర్యామ్ టెక్నాలజీ అండ్ LPDDR6 గ్రాఫిక్ కార్డ్ టెక్నాలజీ అయితే మీకు అయితే దొరకడం జరుగుతుంది. ఇది వచ్చినప్పటికి 144Hz రిఫ్రెష్ అయితే మనకి మంచి డిస్ప్లే ఫుల్ HD+ డిస్ప్లే అయితే దొరుకుతుంది అనమాట. ఇందాక కూడా 144Hz ఫుల్ HD+ డిస్ప్లే. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు బ్యాటరీలు మెన్షన్ చేయలేదు కానీ మాక్సిమం 65 వాట్స్ అయితే ఇస్తారనమాట. కన్ఫర్మ్ గా 60 వాట్స్ అయితే ఉంటది. 60 వాట్స్ బ్యాటరీ చార్జర్స్ అయితే మీకు అయితే దొరుకుతుంది. ఇది 1.99 kgs సెకండ్ హైయెస్ట్ ఉండేది ఇదే కాబట్టి లైట్ వెయిట్ లో ఇది మంచిది అని చెప్పొచ్చు. 67,000లో మీకు 12450 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. ముందే చెప్తున్నా, హై పర్ఫార్మెన్స్ ఎడిటింగ్ కి కానీ గేమింగ్ కి కానీ చాలా బాగా యూజ్ అవుద్ది. ఒకవేళ నేను ALG కాదు నాకు పాతదైనా పర్లేదు అనుకుంటే కనుక ఏసర్ నుంచే ఏసర్ నైట్రో 5 అయితే ఉందన్నమాట. ఏసర్ నైట్రో 5 మీకు సేమ్ ప్రైస్ ఉంటుంది. 68,000 అది 900 ALG. ఇది వచ్చినప్పటికి 499. ఇది వచ్చినప్పటికి ఏంటంటే 4GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. RTX 3050నే అదైతే మీకు 6GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. ఇది మీకు అయితే 4GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. అండ్ 16GB ర్యామ్ 512GB SSD వస్తుంది. అన్నిట్లో మీకు 1TB SSD అయితే దొరుకుతుంది. కాకపోతే దీనిలో ఏంటంటే మీకు 12,500H ప్రాసెసర్, అందులో 12,450H ప్రాసెసర్. అదే తేడా. ALG లో 450H ప్రాసెసర్, ఇది 500H ప్రాసెసర్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే బెటర్ స్పెసిఫికేషన్స్ ఒక 400 ఎక్కువైనా పర్లేదు కానీ బెటర్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. ALG అయితే చూస్ చేసుకోండి. లేటెస్ట్ వచ్చింది 2024లోనే లాంచ్ అయింది, బాగుంటది. ఈ అన్ని ల్యాప్టాప్స్ యొక్క లింక్ నేనైతే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి వెళ్తే వెళ్ళి చూడండి. అండ్ మూడో ల్యాప్టాప్ వచ్చినప్పటికి లెనోవో నుంచి లెనోవో లాక్ అనమాట. LOQ సిరీస్ అయితే ఉంది. ఇది 2024లోనే లాంచ్ అయింది. ఇది వచ్చినప్పటికి మీకు అరౌండ్ 73,990 రూపాయలు అయితే పడుతుంది. 74,000కి అయితే వెళ్తుంది. ఇది వచ్చినప్పటికి i5 ప్రాసెసర్, సేమ్ 13th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. అండ్ దీనిలో మీరు ప్రాసెసర్ లో చూసుకున్నట్టయితే 13450HX ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. ఇది ఇందాక రెండింటితో పోల్చుకుంటే వన్ ఆఫ్ ది బెటర్ ప్రాసెసర్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ 16GB ర్యామ్ 512GB SSD 6GB NVIDIA RTX 3050 ర్యామ్ గ్రాఫిక్ కార్డ్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ 2.38 kgs ఉంటుంది. అండ్ 144Hz రిఫ్రెష్ అయితే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. అండ్ MS ఆఫీస్ కూడా వీళ్ళు ఇన్బిల్ట్ గా అయితే మీకు అయితే ఫుల్ రైట్స్ అయితే ఇస్తారు. అండ్ LPDDR5 ర్యామ్ టెక్నాలజీ 70,000 దాటింది కాబట్టి LPDDR5 ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు అయితే దొరకడం అయితే జరుగుతుంది. 74,000లో ఇది ఒక మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. ఒక 70 దాటి పెడుతున్నానంటే కనుక ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది లెనోవో లాక్ సిరీస్ అనమాట. లేదు నేను 74లో నాకు MSI నుంచి కావాలనుకుంటే MSI నుంచి మీకు i7 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. MSI కటానా అని చెప్పేసి ఉంటది. పేరు కొద్దిగా వింతగా ఉన్నా కానీ ల్యాప్టాప్ మాత్రం బీస్ట్ లో ఉంటది. MSI కటానా ఎడిటింగ్ కి వాటికి బాగుంటది. అది వచ్చినప్పుడు మీకు అరౌండ్ 74,000 అలా పడుతుంది. i7 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పిన i5 ప్రాసెసర్లే. ఒకవేళ చూడాలనుకుంటే MSI కటానా అయితే మీరు ఒకసారి లుక్ అయితే వేయండి ఇది కొనే ముందు. అండ్
ఈ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని అయితే చెప్పుకోవచ్చు. RTX 3050 అండ్ 6GB సేమ్ గ్రాఫిక్ కార్డ్ అయితే దొరుకుద్ది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి హెచ్పి నుంచి చాలా మంది అంటారు కదా, నాకు ఆ కోకే కావాలని, అంటే నాకు ఆ ల్యాప్టాపే కావాలని. చాలా మంది, ఇప్పుడు మీరే కాదు, మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ల్యాప్టాప్ అంటే హెచ్పి అని చచ్చిపోతాం. మరి దాని ఏముంటుందో నాకు ఏదో అర్థం కాదు, పడి చచ్చిపోవాలి ఇంకా మీరు దానిలో. హెచ్పి వెక్టస్ అనమాట. ఇది మీకు పాత ల్యాప్టాప్ ఎప్పటి నుంచో మీకు వస్తూనే ఉంది, జనరేషన్స్ మారుతూ ఉన్నాయి కాబట్టి ఇది లేటెస్ట్ జనరేషన్ అనేది చెప్పుకోవచ్చు. హెచ్పి వెక్టస్ మీకు 74,000 అయితే పడుతుంది. i5 13th జనరేషన్ ప్రాసెసర్, 13420H ప్రాసెసర్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. ఇది ఇందాక మీరు చెప్పిన లెనోవో కన్నా ఇది కొద్దిగా తక్కువ ఉన్నా కానీ పర్లేదు, మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది 74,000కి పెట్టిన దానికి. అండ్ 6GB గ్రాఫిక్ కార్డ్ సేమ్ RTX 3050 GeForce NVIDIAతో అయితే మీకు అయితే దొరుకుతుంది. అండ్ 2.3 kgs అయితే ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో మీకు MS Office ఇన్బిల్ట్ గా అయితే ఇస్తున్నారు. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది, LPDDR4 ర్యామ్ టెక్నాలజీ ఉంది. అండ్ 70 watts ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. 70,000 దాటిన తర్వాత కూడా మీకు ర్యామ్ టైప్ వచ్చినప్పటికి ఇది ఒక్కటే మీకు LPDDR4 అయితే దొరుకుతుంది. ఇంకా 70 దాటితే మాక్సిమం అన్ని మీకు LPDDR5 ఉంటుంది. ఇది పాతది కాబట్టి కొద్దిగా అలాగే ఉంటుంది అనమాట. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ ఎట్ దట్ ప్రైస్ సెగ్మెంట్. హెచ్పి నుంచి కావాలనుకుంటే కనుక ఇది తీసుకోవచ్చు. ఇది టాప్ 4 లో కూడా ఉంటుంది. అండ్ టాప్ 5 వచ్చినప్పటికి డెల్ నుంచి డెల్ GL5 అనమాట. ఇదైతే అసలు నేను టాప్ 2 to 3 ఆ టైప్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, లుక్ పరంగా మొత్తం అన్ని చూసిన తర్వాత. బట్ నాకు ఇది అంతగా అనిపించలేదు అనమాట. నేను స్పెసిఫికేషన్ చెప్తాను చూడండి. ప్రైసింగ్ వచ్చినప్పటికి 73,776 రూపాయలు అయితే పడుతుంది నేను చూసినప్పటికి. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో మీరు చూసుకుంటే 78,000 అయితే ఉంది. కాచని పోను 74,000 అయితే వస్తుంది. మరి చూసి తీసుకోండి. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి సేమ్ 16GB ర్యామ్ తో వస్తుంది. అండ్ 512GB SSD మీకు అయితే దొరుకుతుంది. 4GB గ్రాఫిక్ కార్డ్ NVIDIA RTX 4050. ఇదే మెయిన్ ప్రాబ్లం అనమాట. అందుకనే టాప్ 5 లో పెట్టింది. 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు 77,000 78,000 కూడా. RTX లో 3050 మంచి ప్రాసెసర్ గ్రాఫిక్ కార్డే, బట్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఇవ్వడం అనేది కొద్దిగా బ్యాక్ ఎండ్ అయితే అవుతుంది అనమాట. అండ్ 2.57 kgs అయితే ఉంది విత్ MS Office 120Hz రిఫ్రెష్ అయితే మీకు LPDDR5 ర్యామ్ టెక్నాలజీ అండ్ గ్రాఫిక్ కార్డ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పటి వరకు చెప్పిన అన్నింటిలోనూ DDR6 ర్యామ్ టెక్నాలజీ గ్రాఫిక్ కార్డ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. చార్జర్ కూడా 56 watts అయితే ఇస్తున్నారు, సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదులే కానీ. ఇదిగా టాప్ 5 ల్యాప్టాప్స్ వచ్చినప్పటికి మీకు ఈ అన్నిటిలో మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా వారంటీ ఇచ్చేది MSI ఇస్తుంది అనమాట. MSI GF63 మీకు 2 years డొమెస్టిక్ వారంటీ అయితే ఇస్తుంది. అండ్ మిగతా అన్ని 1 year వరకు అయితే ఇస్తున్నాయి. ఇది ఒకటి మాత్రం మీకు 2 years అయితే ఇస్తుంది. ఈ టాప్ 5 ల్యాప్టాప్స్ లో మీరు ఏది కావాలనుకుంటున్నారో ఒకసారి చూస్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది వీడియో వచ్చినప్పటికి నా చాయిస్ వచ్చినప్పటికి 68,000లో నేను ఇంకా కన్ఫర్మ్ గా MSI GF63 అయితే తీసుకుంటాను. ఆల్రెడీ నా దగ్గర ఉంది, నేను వాడాను. కావాలంటే ఒకసారి మీకు కావాలంటే కనుక రివ్యూ అయితే పెడతాను అనమాట. కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్ అండ్ జై హింద్.